ఆర్టీసీ కార్మికులు సమ్మెకు రెడీ అయ్యారు. ఇవాళ అర్ధరాత్రి నుంచే సమ్మె చేపట్టబోతున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం, కార్మిక సంఘాల పునరుద్ధరణ సహా పలు డిమాండ్ల పరిష్కారమే ధ్యేయంగా సమ్మెకు పిలుపునిచ్చింది ఆర్టీసీ జేఏసీ. ప్రభుత్వంతో పలుమార్లు ఉద్యోగ సంఘాల నేతలు చర్చలు జరిగినప్పటికీ ఎలాంటి స్పష్టత రాలేదని, అందుకే సమ్మె తప్ప వేరే గత్యంతరం లేదని జేఏసీ నేతలు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో కార్మికుల సమ్మె సంకేతాలు తీవ్రంగా కనిపిస్తున్నాయి. తమ డిమాండ్ల సాధన కోసం కార్మిక సంఘాలు సమ్మెకు సిద్ధమయ్యాయి. ఈదురు వెంకన్న, థామస్ రెడ్డి నేతృత్వంలోని ఆర్టీసీ జేఏసీ సమ్మెపై తీవ్రంగా కసరత్తు చేసింది. అన్ని డిపోల పరిధిలో మీటింగ్లు ఏర్పాటు చేసి కార్మికులను సన్నద్ధం చేశారు. అయితే సమ్మెకు దూరంగా ఉంటూ వచ్చిన మరో జేఏసీ సైతం తాము కూడా సమ్మెకు దిగుతున్నట్లుగా ప్రకటించింది. వీరితో సహా మిగతా కార్మిక సంఘాలు సైతం సమ్మెకే సై అంటున్నాయి. అదే జరిగితే తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ బస్సు సర్వీసులు నిలిచిపోయే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఏం జరుగుతుందోనన్న టెన్షన్ చాలా మందిని వెంటాడుతోంది. సమస్యల పరిష్కారంపై స్పష్టమైన హామీ రావాలన్నది ఆర్టీసీ జేఏసీ నేతల డిమాండ్. ప్రభుత్వంతో పలుమార్లు ఉద్యోగ సంఘాల నేతలు చర్చలు జరిపినప్పటికీ ఎలాంటి స్పష్టత రాలేదని, అందుకే సమ్మె తప్ప వేరే గత్యంతరం లేదని జేఏసీ నేతలు చెబుతున్నారు. ఆర్టీసీ కార్మికులు కోరుతున్న డిమాండ్లలో మెజార్టీ అంశాలకు ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ప్రధాన డిమాండ్లైన ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, యూనియన్ల పునరుద్ధరణ విషయంలోనే పేచి వస్తోంది. ఈ రెండూ తమ పరిధిలో లేవని మంత్రి పొన్నం ప్రకటించిన తర్వాతే సమ్మెపై జేఏసీ స్పష్టమైన పిలుపునిచ్చింది. ఈ ప్రధాన డిమాండ్ల విషయంలో జేఏసీ నేతలు పట్టు వీడలేదు. ఈ నేపథ్యంలో సమ్మె చేస్తే ప్రభుత్వానికి లేని తలనొప్పి ఎందుకని భావించినట్లుగా సమాచారం. ఇక ఆర్టీసీ సమ్మెకు సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, బలరాం, తెలంగాణ ఆర్టీసీలో మరొకసారి సమ్మె సైరన్ మోగబోతున్నట్టుగా మనం చెప్పుకోవాల్సింది. ఇప్పటికే కార్మిక సంఘాలకు సంబంధించి కూడా దానికి సంబంధించి సమ్మెకు వెళ్ళబోతున్నాం. రేపు ఉదయం నుంచి కూడా సమ్మెకి పాల్గొనబోతున్నట్టు కూడా ఇప్పటికే కార్యకారిణిగా చెప్పిన పరిస్థితి. ఇప్పటికే 2 పర్యాలు లేబర్ కమిషన్ సమక్షంలో కూడా చర్చలు జరిగినాయి. కానీ అటు ఆర్టీసీ యాజమాన్యం తరపు నుంచి కూడా ఎవరు రాకపోవడంతో కూడా అర్ధాంతరంగా అటు ముగిసిన నేపథ్యంలో కూడా ప్రభుత్వం తమ డిమాండ్లకు సంబంధించి కూడా స్పందించకపోవడం, కనీసం పిలిచి మాట్లాడకపోవడంతో కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్న కార్మిక సంఘాలకు సంబంధించి కూడా రేపు ఉదయం నుంచి సమ్మె బాట పడతబోతున్నట్టు ఇప్పటికే దానికి సంబంధించిన జేఏసీ కూడా ప్రకటించిన పరిస్థితి. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే జేఏసీ నాయకులు ఐక్య కార్యాచరణ ప్రకటించారు. తెలంగాణ వ్యాప్తంగా అన్ని డిపోలలో కూడా రేపు సమ్మెను విజయవంతం చేసేందుకు సమ్మెలో ఇటు అన్ని కార్మిక సంబంధించిన శాఖలన్నీ పాల్గొనేందుకు ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి. ఇక మరొక వైపు ఇటు ముఖ్యంగా ఆర్టీసీ కార్మిక సంఘాలు చెప్తుంది కూడా తెలంగాణ ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయనది ప్రధాన డిమాండ్. కానీ కొత్తగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరి 2 ఏళ్లు గడుస్తున్నా కానీ ఇంకా కాలయాపన చేస్తున్నారు. ఇప్పటికే చాప కింద నీరులా కూడా ప్రైవేటు సంబంధించిన బస్సులు, ముఖ్యంగా ఎలక్ట్రికల్ బస్సుల పేరుతో కూడా చాలా డిపోలకు సంబంధించి కూడా బస్సులు వస్తున్న నేపథ్యంలో ఉద్యోగ భద్రత లేదు. ప్రభుత్వం గత ప్రభుత్వం చెప్పిన సమస్య కావచ్చు, ఆర్టీసీ విలీనానికి సంబంధించిన ప్రతిపాదన గవర్నర్ వద్దకు వెళ్ళి పెండింగ్ పడిన నేపథ్యంలో కూడా తర్వాత ఎన్నికల సందర్భంలో కూడా ప్రస్తుతం కొలువు తీరిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇటు ఆ ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేస్తున్న కూడా ప్రధాన ఎన్నికల హామీ డిమాండ్ పెట్టింది. కానీ ప్రస్తుతానికి 2 ఏళ్లు గడుస్తున్న ప్రభుత్వం ఏర్పడి కానీ ఇంకా ఆర్టీసీ విలీన అంశానికి సంబంధించి కూడా ఎలాంటి సంప్రదింపులు చేయకపోవడం, కేవలం కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నట్టు కూడా ఆర్టీసీ సంబంధించిన జేఏసీ నాయకులు, కార్మిక సంఘాలు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి కూడా అనేక పర్యాలకు సంబంధించి కూడా ఇప్పటికే ఆర్టీసీ యూనియన్లు లేబర్ కమిషన్తో సమ్మెకి వెళ్ళబోతున్నట్టుగా చెప్పారు. గతంలో సమ్మె నోటీసు సంబంధించి కూడా విరమించుకొని కొంత సమ్మె ఇచ్చిన నేపథ్యంలో రెండోసారి కూడా లేబర్ కమిషన్లో చర్చలకు వెళ్ళినప్పుడు యాజమాన్యం కావచ్చు, ప్రభుత్వం సంబంధించి కూడా ఎవరు చర్చలకు రాకపోవడంతో కూడా సమ్మె బాట పట్టాల్సిన అవసరం ఉందంటూ కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఆర్టీసీని కాపాడుకునేందుకే తాము సమ్మె చేస్తున్నామంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. వాస్తవానికి మొదటిసారి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆర్టీసీ సమ్మె సంబంధించి కూడా చాలా సుదీర్ఘం జరిగింది. దాని ఇంపాక్ట్ సంబంధించి కూడా ఇప్పటికే ఆర్టీసీ మీద పడుతున్న పరిస్థితి. ప్రస్తుతానికి అయితే చాలా పెద్ద మొత్తంలో తెలంగాణలో ఇప్పటికే ఇటు ప్రైవేట్ బస్సులకు సంబంధించి కావచ్చు, ఎలక్ట్రికల్ బస్సుల పేరుతో కూడా ఆర్టీసీలో మెల్లమెల్లగా చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఇటు యూనియన్స్ కావచ్చు, ఉద్యోగులంతా కూడా కార్మికులు అభద్రతా భావంతో ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా రేపటి సమ్మెను వెళ్ళబోతున్నట్టు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ నిన్న సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్లో కూడా రవాణా శాఖ మంత్రి ఆర్టీసీ కార్మికులను గుండెలో పెట్టి చూసుకుంటాము, వాళ్ళ సమస్యల పరిష్కారానికి సంబంధించి కూడా ఈరోజు డిప్యూటీ సీఎం సమక్షంలో చర్చలు ఉంటాయి, సమావేశం ఉంటుందంటూ కూడా చెప్పిన పరిస్థితి నేపథ్యంలో ప్రస్తుతానికి రేపటి సమ్మె మీద కూడా కొంత డైలమా నెలకొన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది.
కిరణ్, అంటే సమ్మె అనివార్యమైతే సామాన్యులు ఎక్కువగా ఇబ్బందులు పడే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎటువంటి చర్యలకు సిద్ధమవుతూ ఉంది? ఇప్పటి వరకు ఎన్నిసార్లు భేటీ జరిగింది? మరోసారి ఏమైనా చర్చలకు పిలిచే అవకాశం ఉందా? ఈసారి చర్చలకు ఆర్టీసీ కార్మిక సంఘాలు అటెండ్ అయ్యే అవకాశాలు ఉంటాయా? 6 ఏళ్ల క్రితం ఇటు తెలంగాణ రాష్ట్రం సంబంధించి కావచ్చు, తెలంగాణ ఆర్టీసీలో చాలా సుదీర్ఘ కాలంలో సమ్మె జరిగింది. కానీ దాని ఇంపాక్ట్ ఆర్టీసీ మీద చాలా ప్రభావం పడింది. అప్పట్లో సమ్మె నేపథ్యంలో కూడా సాధారణ ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడ్డ పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరింది, 2 ఏళ్ళు అవుతుంది. దీనికి సంబంధించి ఆర్టీసీని ప్రభుత్వంలో వీళ్ళకి సంబంధించిన కమిటీ ఇంకా కాలయాపన చేస్తుంది. చర్చ దశలో ఉన్న నేపథ్యంలో కూడా ఒకవైపు సమ్మెకు వెళ్లకుండా ఉండేందుకే ప్రభుత్వం చూస్తుంది. ఎందుకంటే 2-3 సార్లకు సంబంధించి కూడా కేవలం లేబర్ కమిషన్లో వాళ్ళ చర్చ సందర్భంగా సమ్మె నోటీస్ సందర్భంగా కూడా అనేక పర్యాలు వారు కేవలం లేబర్ కమిషన్ వరకు అంటే సమావేశాలు మాత్రమే, చర్చలకు మాత్రమే పరిమితమైన పరిస్థితి కనిపిస్తుంది. యాజమాన్యం సంబంధించి ఏ ఒక్కరు రాకు. వాస్తవానికి ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే ఆర్టీసీలో కార్మిక యూనియన్ లేవు కాబట్టి తమ ఎవరితో సంప్రదింపు చేయాలనేది ప్రధాన లేవనెత్తున్న అంశం. కాబట్టి ప్రస్తుతానికైతే ఒకవైపు దీనికి సంబంధించి సమ్మెకు సంబంధించి కూడా గ్రౌండ్ లెవెల్లో జేఏసీ కొంత రేపటి నుంచి చాలా స్ట్రిక్ట్గా సమ్మెలోకి వెళ్ళే కార్యాచరణ సంబంధించి కావచ్చు, కార్మిక లోకానంతా కూడా సన్నద్ధం చేస్తున్న నేపథ్యంలో కూడా తాజాగా ప్రభుత్వం కొంత సమ్మెకు వెళ్లకుండా ఉండేందుకే వ్యవహరిస్తున్నట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఈరోజు మధ్యాహ్నం సాయంత్రం కానీ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సమక్షంలో కూడా కొంతమంది అంటే జేఏసీకి ఏర్పడ్డారు కాబట్టి వారిని చర్చలు పిలిచే అవకాశం కనిపిస్తుంది. గతంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా తాను ఎప్పుడూ కార్మిక సంఘాలు కావచ్చు సమ్మెకు పిలిపించిన నాయకులతో మాట్లాడడానికి తను సిద్ధంగా ఉన్నాను, తన ఇంటి డోర్లు ఎప్పుడూ తెరిసే ఉంటాయని కూడా చెప్పిన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి నిన్న మీటింగ్లో కూడా బహిరంగ సభలో కూడా ఆయన మాట్లాడుతూ మరొకసారి కార్మికులు లోకమంతా కూడా సమ్మెకు వెళ్లకుండా ఉండేందుకే చూస్తుంటాం, వారందరినీ కూడా కాపాడుకునే ప్రయత్నం చేస్తాం. గతంలో సమ్మె సందర్భంగా నోటీస్ ఇచ్చినప్పుడు వారి సమ్మెకు తేదీని ప్రకటించిన నేపథ్యంలో కూడా వారు లేవనెత్తుతున్న ప్రధాన అంశాలకు సంబంధించి కావచ్చు, ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వంలో ఆర్టీసీ విలీన అంశానికి సంబంధించి కూడా ప్రస్తుతం కమిటీ ఉంది, కమిటీ ఎక్సర్సైజ్ చేస్తుంది. కాబట్టి వారు ఇచ్చిన రిపోర్ట్ ఆధారం కూడా ముందడుగు వేసే అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుతానికైతే కొంతమంది ట్రాప్లో పడకుండా ఉండాలంటూ కూడా కార్మికులకి గతంలో పొన్నం ప్రభాకర్ హెచ్చరించిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ప్రస్తుతానికైతే రేపటి సమ్మె నేపథ్యంలో కూడా ఇటు రవాణా శాఖ మంత్రి కావచ్చు, ప్రభుత్వం కూడా కొంత అలర్ట్ అవుతుంది, వారిని చర్చలకు పిలిచే అవకాశం ఉన్నట్టుగా మనకైతే సమాచారం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ కిరణ్.